ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అధ్యక్ష ఒకటి ప్రత్యేకంగా ఆర్ఎండ్బి మంత్రి గారు మాట్లాడేటప్పుడు గుంతలు 2 సంవత్సరాలైంది అధ్యక్ష 10 కోట్ల 22 శాంక్షన్ ప్రతిరోజు 0 ఓవర్ తీసుకుంటాం. అదే 0 ఓవర్ అదే అందుగురించే మా ఆర్మూర్కు ఎవరికి టెండర్ లేయడానికి ఎవరు రావట్లేదు నిజామాబాద్ జిల్లాకు. కాంట్రాక్టర్లను అడిగితే మాకు డబ్బులు రావట్లేదు నిజామాబాద్ జిల్లాకు. ఆ 2 సంవత్సరాలు ప్రభుత్వం చుట్టూ మంత్రుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతేనే శాంక్షన్ అయినాయి. మళ్ళీ దానికి 4 సార్లు టెండర్ ఇచ్చిన ఎవరు రావట్లేదు. కాబట్టి ప్రభుత్వంలో గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి చెప్తున్నాను దయచేసి మన నిజామాబాద్ జిల్లాకి ఏమి ఇచ్చిండ్రో ఏమి ఇవ్వలేదో కానీ ఆ ఎంఆర్ఆర్ కింద ఇప్పుడు 4వ సారి చేశారు అధ్యక్ష. బాదుగున, గోవిందపేట, పత్తేపూరు, ఐలాపూర్లో నడవలేకుంటున్నాయి అధ్యక్ష రోడ్లు. ప్రజలు నూతుపెల్లి, పిప్పిరి, లక్ష్మాపూరు నుంచి అంకాపూర్ రోడ్లు గుంతలు, ఒక్కొక్కటి మీటర్ గుంతలు అధ్యక్ష. కాంట్రాక్టర్ 4 సార్లు పిలిచినాడు అధ్యక్ష. మాకు డబ్బులు రావు నిజామాబాద్ జిల్లాకు, ఎంత తిరిగినా రావట్లేదు. దయచేసి ప్రత్యేకంగా ఏమి ఇచ్చిండ్రో ఏమి ఇవ్వలేదో అదొకటి. రెండోది అధ్యక్ష 4 హాస్టళ్లకు ఇప్పటికీ 4 సార్లు చెప్పిన అధ్యక్ష. నేను ఎవరి గురించి హాస్టల్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి కూడా చెప్తున్నాను అధ్యక్ష. బీసీ, ఎస్సీ, మహిళలు, మైనార్టీ ఈ 4 గురించి ఇప్పటికీ 2 సంవత్సరాలు తిరగండి. నిన్న కూడా గౌరవనీయ మంత్రివర్యులు అడూరు లక్ష్మణ్ గారికి చెప్పాను అధ్యక్ష. హాస్టళ్లకు వెంటనే అన్ని ఫైనల్లో ఉన్నాయి, శాంక్షన్ చేయమని. ఇంకా ముఖ్యంగా ఎర్రజొన్నలు గౌరవనీయ ఎమ్మెల్యే సహచార ఎమ్మెల్యే చెప్పినట్లు ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో ఇంతకుముందు బాగా ఉద్యమం జరిగింది అధ్యక్ష. ఈ ఎర్రజొన్నలు ఇప్పుడు దాన్ని కంటిన్యూగా చెప్తున్నాను. గవర్నమెంట్ కూడా దయచేసి ఇప్పుడు రేట్లు తగ్గిపోయినందుకు ఒక 500 రూపాయలు బోనస్ ఇవ్వండి. ఏదైతే దళారులు, వ్యాపారులు, రైతు నడ్డి వీరుస్తున్నారో 3800 నుంచి 3200లకు తీసుకొచ్చారు. దీంట్లో ఒక చిన్న అడ్వాంటేజ్ అందేశ ప్రభుత్వానికి చాలా మంచిది. ఇది వరి అయితేనేమో సుమారు 4 నెలలు వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అధ్యక్ష. దానికి 35 నుంచి 40 బస్తాలు వెళ్తుంది. ఇక్కడనేమో ఎర్రజొన్నలు తక్కువ సమయంలో తక్కువ వాటర్తోని సుమారు 18 క్వింటాల్లే దిగుబడి వస్తుంది అధ్యక్ష. కాబట్టి మళ్ళీ మధ్య దళారులంతా ఎక్కువ అవుతుంది అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఇంతకుముందు కాల్పులు కూడా జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాల్పుల వరకు వెళ్ళింది. మళ్ళీ ఆ ప్రాంతంలో ఇట్లాంటి కాల్పులు జరగకూడదు, రైతుల మీద రైతులు మృతులు కాకూడదు అంటే గవర్నమెంట్ ప్రత్యేకంగా పెద్ద ఎక్కువ క్వాంటిటీ లేదు అక్కడ. బాల్కొండ, ఆరుమూరు ఒక 2-3 నియోజకవర్గాలు ప్రత్యేకంగా ఎర్రజొన్నలు పండిస్తారు అధ్యక్ష. దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ప్రకటించి వీలైతే ప్రభుత్వమే దాన్ని కొనుగోలు కేంద్రాలు మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు రాకేష్ రెడ్డి గారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు సంబంధించి వారి రోడ్ల వ్యవస్థ, హాస్టల్స్, బీసీ